హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా మనం జిమ్కి వెళ్ళినప్పుడు చాలా ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో మన బాడీ బాగా గ్రో అవడానికి, డెవలప్ అవడానికి. సో ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవటం మంచిదా కాదా? ఓకే, సో నెక్స్ట్ నేను ఒక 25 years 30 years వాళ్ళని హైట్ పెరగాలనుకుంటే, సో నార్మల్గా మనకి కమర్షియల్గా చాలా చూపిస్తూ ఉంటారు, ఇలాంటి డ్రగ్ తీసుకుంటే మీరు హైట్ పెరుగుతారు అదని. అది ఎంతవరకు నమ్మచ్చు? సో దాని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అది మనం ఈరోజు చూద్దాం. సో ఈరోజు మనం అనబాలిక్ స్టెరాయిడ్స్ అనే టాపిక్స్ చదువుతున్నాం. సో అనబాలిక్ స్టెరాయిడ్స్, అనబాలిజం, కెటబాలిజం. సో బిల్డింగ్ని మనం అనబాలిజం అంటాము, బ్రేకింగ్ని మనం కెటబాలిజం అంటాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఓకే ఆక్సిడైజ్ అయ్యి దాన్ని కెటబాలిజం అయ్యి మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్. ఓకే, అనబాలిజం మాత్రం మనం తీసుకున్న ఫుడ్ ఓకే, సో అది మనకి స్ట్రక్చరల్గా ఒక ప్రోటీన్ లాగా స్టోర్ అవటాన్ని మనం అనబాలిజం అంటాం. ఓకే, సో మనకి ఆ స్పెసిఫిక్ హార్మోన్స్ ఈ అనబాలిజంలో ఆ కీ రోల్ ప్లే చేస్తాయి. సో వన్ ఆఫ్ దమ్ ఈజ్ టెస్టోస్టెరాన్. ఇట్ ఈస్ ఏ మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్. సో ఇట్ ఈస్ మేల్ అంటే ఒక మేల్లోనే ఉండదు, చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో ఫీమేల్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి టెస్టిస్లో లీడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ లీడింగ్ సెల్స్ అనేవి మనకి ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని సెక్రెట్ చేస్తాయి. ఓకే, సో ఇది ఒక్క టెస్టిసే కాదు, మనకి ఎడ్రినల్ గ్లాండ్, కిడ్నీ పైన ఏదైతే ఎడ్రినల్ గ్లాండ్ ఉందో ఈ గ్లాండ్ కూడా మనకి తక్కువ అమౌంట్లో మనకి ఈ టెస్టోస్టెరాన్ని సెక్రెట్ చేయగలదు. ఓకే, సో ఈ టెస్టోస్టెరాన్ మేల్లో ఎక్కువగా ఉంటుంది, ఫీమేల్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఈ టెస్టోస్టెరాన్ అనేది మనకి ఎట్లా సెక్రెట్ అవుతుందో చూద్దాం. ఓకే, సో అన్నిటికీ మాస్టర్ గ్లాండ్ ఏంటంటే హైపోథాలమస్ కదా. సో బికాస్ ఆఫ్ ది డోపమైన్ అండ్ నాన్ ఎఫ్రెఫ్రిన్ ఎఫెక్ట్ వల్ల దీనికి హైపోథాలమస్ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఈ హైపోథాలమస్ మనకి గొనడోట్రాఫిక్ రిలీజింగ్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. ఈ గొనడోట్రాఫిక్ రిలీజింగ్ హార్మోన్ ఇది మనకి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ పైన పనిచేసి మనకి రెండు హార్మోన్స్ వస్తాయి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటైజింగ్ హార్మోన్ అనే రెండు రకాలమైన హార్మోన్లు వస్తాయి. ఈ రెండు రకాల హార్మోన్స్ గోనాడ్స్ పైన పనిచేస్తాయి. గోనాడ్స్ అంటే మేల్, ఫీమేల్. ఓకే, సో అంటే ఈ డిఫరెంట్ జెండర్స్లో డిఫరెంట్గా ఇవి పనిచేస్తాయి. ఓకే, ఫస్ట్ మనం ఈ ల్యూటైజింగ్ హార్మోన్ చూద్దాం. ల్యూటైజింగ్ హార్మోన్ మేల్స్లో వచ్చేసేసి ఇది మనకి టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది ఫిమేల్లో మనకి ఓవాల్యూషన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తాయి, ల్యూటైజింగ్ హార్మోన్. నెక్స్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ మేల్లో వచ్చేసి మనకి స్పెర్మటోజెన్సిస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. వెరాజ్ ఇన్ ఫిమేల్స్లో మనకి ఈస్ట్రోజన్ సెక్రెట్ అవడంలో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే హార్మోన్స్ ఇవి సేమ్ అయినా కానీ డిఫరెంట్ జెండర్స్లో డిఫరెంట్గా మనకి పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో నార్మల్గా మనకి ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనే దాంతో ఇది పనిచేస్తాయి. సో నార్మల్గా ఎప్పుడైతే గోనడ్స్ పైన ఇది యాక్టివేట్ అయిందో సో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ని మనకి రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు ఈ బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ పెరిగిందనుకోండి, అది హైపోథాలమస్, ఇది పిట్యూటరీ, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ని ఇనిబిట్ చేసిద్ది, లేదా హైపోథాలమస్ని ఇనిబిట్ చేస్తుంది. ఈ రెండింటిని ఇనిబిట్ చేయడం వల్ల ఫర్దర్ సెక్రేషన్ ఆఫ్ దిస్ సెక్స్ హార్మోన్స్ కెన్ బి ఇన్హిబిటెడ్. ఓకే, సో ఈ విధంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనే పద్ధతి ద్వారా దీన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ హార్మోను వల్ల ఏమేమి పని చేస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సైకలాజికల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. సో నార్మల్గా ఒక 5 years ఒక కిడ్నీ తీసుకొని 18 years కిడ్నీ తీసుకుంటే వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే 18 years ఇండివిజువల్స్లో సెకండరీ సెక్షువల్ గ్రోత్ కనబడిద్ది. ఓకే, వీళ్ళ బిహేవియర్ ఇదంతా వేరేగా ఉంటుంది. సో ఈ బిహేవియర్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టెస్టోస్టెరాన్ అగైన్. ఓకే, నెక్స్ట్ స్కెల్టల్ గ్రోత్ అండ్ ఎపిఫైషియల్ క్లోజర్. ఓకే, సో నార్మల్గా ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది స్కెల్టల్ మజిల్. ఓకే, సో ఇవి హైట్ పెరగాలన్నా కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ది టెస్టోస్టెరాన్. ఓకే, ఇక్కడ మామూలుగా ఎపిఫైషియల్ క్లోజర్ అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అరౌండ్ అదే లేడీస్లో అయితే అరౌండ్ 18 to 20 years, అదే మేల్లో అయితే 24 years. ఓకే, 18 to 24 years వరకు ఈ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ గ్రోత్ దేర్ విల్ బి ఎపిఫైషియల్ క్లోజర్ అనేది, అంటే ఆ బోన్ ఎన్లార్జ్ అవటం అనేది ఆగిపోద్ది. దాన్ని మనం ఎపిఫైషియల్ క్లోజర్ అంటాం.
ఓకే, సో నార్మల్గా కమర్షియల్ యాడ్స్లో ఇస్తూ ఉంటారు, మీ హైట్ పెరిగిపోద్ది, మీ హైట్ ఈ డ్రగ్ తీసుకుంటే పెరిగిపోద్ది అనేసి. సో వన్స్ దిస్ ఎపిఫేజియల్ క్లోజర్ ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత దేర్ ఓంట్ బి ఎనీ ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ది బోన్ పెరగకపోతే మనకి హైట్ పెరగదు. సో ఇవన్నీ స్పూరియస్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. దానివల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు, ఎందుకంటే సైంటిఫిక్గా సో మనకి బోన్ ఎన్లార్జ్మెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడే మనం హైట్ పెరుగుతాం. ఇక్కడ బోన్ ఎన్లార్జ్మెంట్ అనేది పాసిబుల్ కాదు. సో అందుకని సో ఏ డ్రగ్ దీన్ని ఎఫెక్ట్ చేయలేదు. ఓకే, సో అందుకని ఈ వీటన్ని మనము నమ్మకూడదు అనమాట. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ ది లారింగ్స్. సో నార్మల్గా ఒక చిన్నపిల్లడి వాయిస్ ఒక 18 years అబ్బాయి వాయిస్ చూసుకుంటే సో మనకి ఈ చిన్నపిల్లడి వాయిస్ మనకి హై పిచ్తో ఉంటుంది, అదే పెద్దోళ్ళలో ఉన్నది లో పిచ్లో ఉంటుంది కదా, వాయిస్లో ఆ పర్టికులర్ చేంజ్ ఉంటుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది లారింగ్స్. సో ఈ లారింగ్స్ గ్రోత్ని రెగ్యులేట్ చేసేది అగైన్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, అనబాలిక్ హార్మోన్ టెస్టోస్టెరాన్. నెక్స్ట్ చేంజింగ్ ఇన్ ది స్కిన్, హెయిర్, బియర్డ్, సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవటం అనమాట. సో హియర్ నార్మల్గా స్కిన్ ఒకవేళ చూస్తే ఫీమేల్ స్కిన్కి మేల్ స్కిన్కి కన్సిడరబుల్ చేంజ్ ఉంటుంది. సో మేల్ స్కిన్ నార్మల్గా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, ఫీమేల్ స్కిన్ వచ్చేసి బిట్ స్మూత్గా ఉంటుంది. ఓకే, సో హియర్ అగైన్ ద కాజ్ ఈస్ ద టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ వల్ల మనకి ఆ థిక్ స్కిన్ ఫామ్ అవుద్ది మేల్స్లో వెన్ కంపేర్ టు ది ఫీమేల్. నెక్స్ట్ పాజిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్ అంటాం. ఓకే, పాజిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే నైట్రోజన్ మన బాడీ నుంచి ఎలిమినేట్ అవుతున్న నైట్రోజన్ కన్నా ఎక్కువగా ఉంటే సో మనకి పాజిటివ్ నైట్రోజన్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే పాజిటివ్ నైట్రోజన్ మెయింటైన్ అవుతుందో మనకి కొత్తగా ప్రోటీన్స్, అమైనో యాసిడ్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు పాజిటివ్ నైట్రోజన్ బ్యాలెన్స్ ఈ టెస్టోస్టెరాన్ వల్ల మనకి కలిగిద్ది అనమాట. నెక్స్ట్ విల్ సే లైక్ వాట్ హ్యాపెన్స్ వెన్ ద ఎక్సెస్ ఆఫ్ దిస్, ఇప్పుడు మన బాడీలో టెస్టోస్టెరాన్ కాన్సన్ట్రేషన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎడీమా, బాల్డీనెస్ అంటే బట్టనెత్తి, అండ్ సప్రెషన్ ఆఫ్ ది స్పెర్మటోజెనిసిస్. ఓకే, ఈ స్పర్మ్స్ అనేవి ఫామ్ అవటం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దాని సపరేషన్ ఆఫ్ ది స్పెర్మటోజెనిసిస్ అంటాం. సో బాల్డీనెస్ అంటే ఇది ఒక్కటే రీజన్ కాదు, టెస్టోస్టెరాన్ హై కాంటెంట్ ఉండటమే దీనికి బాల్డీనెస్కి ఒక సిగ్నల్ కాదు. సో జెనెటిక్గా ఉండొచ్చు, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా రెస్పాన్సిబుల్ ఉండొచ్చు, కానీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఈస్ బాల్డీనెస్. ఎవరికైతే ఈ టెస్టోస్టెరాన్ వాళ్ళ బాడీలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి బాల్డీనెస్ అనేది మనకి చూడొచ్చు. అదేవిధంగా డిక్రీజ్ టెస్టోస్టెరాన్, బాడీలో మనకి టెస్టోస్టెరాన్ కాంటెంట్ తగ్గితే ఏం జరుగుతుంది? ఓకే, సో నార్మల్గా ఇంపార్టెన్స్ లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ తగ్గిపోవడం అనమాట. సెక్స్ కోరికలు చాలా తగ్గిపోవటాన్ని లిబిడో అంటాం. ఓకే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో దీస్ ఆర్ ది అంటే ఈ క్యారెక్టర్స్ మనకి ఇప్పుడు టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్ల మనం చూడొచ్చు. ఓకే, సో నార్మల్గా మెకానిజం యాక్షన్ వచ్చేసి ఇది మనకి లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్, డైరెక్ట్గా ఇది సెల్లోంచి పెనిట్రేట్ కాగలదు. ఇది న్యూక్లియర్ రిసెప్టార్తో బైండ్ అయ్యి ఇది న్యూక్లియస్లో ట్రాన్స్లోకేట్ అయ్యి కావాల్సిన ప్రోటీన్ని ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ ద్వారా రిక్వైర్డ్ ప్రోటీన్ కెన్ బి సింథసిస్. సో ఇప్పుడు గ్రోత్లో మనకి చాలా ప్రోటీన్స్ కావాలి, ఎసెన్షియల్ ప్రోటీన్స్ ఏ కావాలో, సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి డన్ బై దిస్ మెకానిజం. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ లైక్ ఈ టెస్టోస్టెరాన్ని ఇన్హిబిట్ చేయటం వల్ల కానీ, లేకపోతే దాన్ని బ్లాక్ చేయటం వల్ల కానీ, లేకపోతే దాన్ని అన్లాక్స్ చేయటం వల్ల కానీ మనం వేరియస్ ఫంక్షన్స్ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ద ఎనీమియా అనేది ఇప్పుడు టెస్టోస్టెరాన్ ఆల్సో రెగ్యులేట్స్ ద సింథసిస్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్. ఓకే, సో ఇప్పుడు టెస్టోస్టెరాన్ కాంటెంట్ తక్కువ ఉందనుకోండి బాడీలో, ఆబ్వియస్లీ దోస్ ఇండివిజువల్స్ ఆర్ గోయింగ్ టు బి సఫర్ విత్ ఎనీమియా, ఆస్టియోపోరోసిస్, మజిల్ వేస్టింగ్ ఎక్సెట్రా. ఓకే, దాన్ని ట్రీట్ చేయడానికి మనకి ఈ టెస్టోస్టెరాన్ అనలాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే స్ట్రక్చరల్లీ దే ఆర్ సిమిలర్ టు ది టెస్టోస్టెరాన్. Okay, so here derivatives of the testosterone, example nandrolone decanoate. Okay, so this is the drug which will act as a agonist to this testosterone. Next, derivatives of methyl testosterone, example oxymetholone, oxandrolone and oxymesenterone. So these are the drugs which will have similar structure as compared to the methyl testosterone. Okay, so thereby it will act as an agonist, so which will helpful for the treatment of anemia, muscle wasting and osteoporosis. Okay, so ఎవరి బాడీలో అయితే ఈ టెస్టోస్టెరాన్ కాంటెంట్ తక్కువగా ఉందో వాళ్ళకి మనం ఈ అనలాగ్స్ ఇచ్చి సరి చేయొచ్చు అనమాట.
ఓకే, నెక్స్ట్ ఆండ్రోజన్ యాంటగోనిస్ట్, టెస్టోస్టెరాన్ని యాంటగోనిస్ట్ బ్లాక్ చేయడం వల్ల కూడా మనం చేయొచ్చు. నార్మల్గా దీన్ని ఏంటంటే యాక్ని, ఎక్కువ పింపుల్స్ వచ్చిన వాటికి మనం వాళ్ళకి యూజ్ చేస్తాం. ఇది అదే ఎక్సెసివ్ హెయిర్, బాడీ మొత్తం ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎర్లీ ప్యూబిక్ స్టేజ్కి వచ్చేసినా కానీ, ఓకే, చిన్నపిల్లల్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నా కానీ దాన్ని ఇన్హిబిట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే, సో నార్మల్లీ ఇట్ విల్ డిక్రీజెస్ ది సెక్షువల్ డ్రైవ్. Okay, so example, cyproterone. Cyproterone is the drug that decreases the sexual desire as well as it will delays the puberty and it will helpful for the less growth of hair and acne. Okay, so this is how we are going to treat these symptoms. ఓకే, సో నార్మల్గా ఎప్పుడైతే మనం జిమ్లోకి వెళ్తామో, జిమ్లోకి వెళ్ళినప్పుడు మనకి చాలా ఇవి కమర్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్లో మనకి ఈ స్టెరాయిడల్ కూడా కలిపి ఉంటే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్ మనం తీసుకున్నామో, సో మనకి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన స్టెరాయిడ్స్ మనకి ఇన్హిబిట్ అయిపోతాయి. ఓకే, సో దట్ లీడ్స్ టు ది ఇంపార్టెన్స్. అందుకని మనం జిమ్లోకి వెళ్ళినప్పుడు ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్ అంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోకపోవడమే మంచిది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎగ్ వైట్ ఇవన్నీ తీసుకోవచ్చు, కానీ సో ఈ మనం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దాంట్లో మనకి స్టెరాయిడ్ ఉంటే దట్ డెఫినెట్లీ కాజ్ డ్యామేజ్. అదేవిధంగా ఒక 25 సంవత్సరాల తర్వాత మనం పొడవు పెరగడం అనేది అసాధ్యం. ఓకే, సో దాన్ని సర్జరీ అనేసి లేకపోతే ఇంకా చాలా ప్రొసీజర్లు ఉన్నాయి. ఓకే, సో విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఓకే, ఏ డ్రగ్ కూడా ఆఫ్టర్ 25 ఇండివిజువల్ హెల్త్ ది హైట్ అనేది పెరగడానికి ఛాన్స్ లేదు. Okay, hope this video is useful. Thank you.